శ్రీ వారాహ్యానుగ్రహాష్టకమును పఠించడం వలన మనకు అనుగ్రహ ప్రాప్తి, భయ నివారణ, ఆనందము కలుగుతాయి. ఈ అష్టకాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవి యొక్క వారాహి స్వరూపాన్ని స్తుతిస్తూ పలికాడు. తన భక్తులపై దేవి అనుగ్రహం ఎలా ఉండాలో, ఆమె స్వరూపం ఎంతటి అనంతమైనదో ఈ శ్లోకాలు వివరిస్తాయి. ఇది కేవలం స్తోత్రం మాత్రమే కాదు, దేవి పరమార్థాన్ని తెలిపే జ్ఞానబోధ. ఈశ్వర ఉవాచ మాతర్జగద్రచన నాటక సూత్రధారస్త్వద్రూపమాకలయితుం పరమార్థతోయం ఈశోప్యమీశ్వరపదం సముపైతి తాదృక్ కోऽన్యః కిమివ తావకమాదధాతు నామాని కింతు గృణతస్తవ లోకతుండే నాడంబరం స్పృశతి దండధరస్య దండః యల్లేశలంబిత భవాంభునిధిర్యతో యత్ త్వన్నామ సంస్మృతిరియం నానునః స్తుతిస్తే త్వచ్చింతనాదరసముల్లసదప్రమేయానందోదయాత్ సముదితః స్ఫుటరో మహర్షః మాతర్నమామి సుదినాని సదేత్యముం త్వామభ్యర్థయేర్ధమితి పూరయతాద్దయాలో ఇంద్రేంద్రుమౌళివిధికేశవ మౌళిరత్నరోచిసయోజ్వలితపాదసరోజయుగ్మే చేతోనతౌ మమ సదా ప్రతిబింబితా త్వం భూయా భవాని భవనాశిని భావయే త్వాం లీలోద్ధృతక్షితితలస్య వరాహమూర్తేర్వరాహమూర్తిరకిరార్ధకరీ త్వమేవ ప్రాళేయరశ్మిసుకల్లోలసితావతంసా త్వం దేవి వామతనుభాగహరాహరస్య త్వామంబ తప్తకనకోజ్వలకాంతిమంతర్యే చింతయతి యువతీ తనుమాగలాంతాం చక్రాయుధాం త్రినయనాం వరపోతృవక్త్రాం తేషాం పదాంబుజయుగం ప్రణమంతి దేవాః త్వత్సేవనస్ఖలితపాపచయస్య మాతర్మోక్షోऽపి యస్య నాసతో గణనాముపైతి దేవాసురోరగనృపూజితపాదపీఠః కస్యాః శ్రియః స ఖలు భాజనతాం న ధత్తే కిం దుష్కరం త్వయి మనో విషయం గతాయాం కిం దుర్లభం త్వయి విధానువదార్చితాయాం కిం దుర్భరం త్వయి సకృత్స్మృతిమాగతాయాం కిం దుర్జయం త్వయి కృతస్తుతివాదపుంసాం ఇతి శ్రీ వారాహ్యానుగ్రహాష్టకం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు.